హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో న్యూ రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూస్తున్నారు వెబ్సైట్ ఇది. సో ఇందులో కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్ 2025-26 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఇది నోటిఫికేషన్, తర్వాత మనం ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ ఉంది. సో ఫస్ట్ నోటిఫికేషన్ అయితే చూద్దాం. ఇది నోటిఫికేషన్. ఇక్కడ యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్ 2025-26 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ ఫ్రమ్ 30/4/2025 నుంచి 25/5/2025 వరకు మనకి టైం ఉంది. ఇక పోస్టులు వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్, అసిస్టెంట్ మేనేజర్ ఐటీ డిపార్ట్మెంట్. సో జేఎంజిఎస్ అంటారు. ఈ గ్రేడ్ వచ్చేసి 1, స్కేల్ వచ్చేసి జేఎంజిఎస్ అంటారు. దీనికి పే స్కేల్ వచ్చేసి 48,480 నుంచి 85,920 ఉంటుంది. సేమ్ అసిస్టెంట్ మేనేజర్ 2 పోస్టులకి ఏదైనా సరే అదే సాలరీ ఉంటుంది. పోస్టులు వచ్చేసి కూడా ఈక్వల్ గా ఉన్నాయి, 250 టోటల్ 500 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక అడిషన్, స్పెషల్ అలవెన్స్ ఉంటాయి, డిఏ ఉంటుంది, అదర్ అలవెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బ్యాంక్ రూల్స్ అయితే ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ఎలిజిబిలిటీ వస్తుంది అని అంటున్నారు. అలాగే రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఇస్తారు, తర్వాత లీజ్ ఆర్ రెంట్ క్వార్టర్స్ ఉంటాయి, ఎల్ఎఫ్సి ఉంటుంది, రియంబర్స్మెంట్ ఉంటుంది, తర్వాత హాస్పిటలైజేషన్ అన్ని మనకి ఈ పాలసీస్ ఇవన్నీ కూడా యాజ్ పర్ మెడికల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఉంటాయి. ఇక్కడ కేటగిరీ వైజ్ ఎవరికి ఎన్ని ఉన్నాయని ఇచ్చారు. ఇక్కడ రిజర్వేషన్స్ ప్రకారం అసిస్టెంట్ మేనేజరు ఎస్సీకి 37, ఎస్టీకి 18, ఓబీసీకి 67, ఈడబ్ల్యూఎస్ 25, అన్రిజర్వ్డ్కి 103, టోటల్ 250 ఉన్నాయి. తర్వాత అసిస్టెంట్ మేనేజర్కి కూడా సేమ్ ఉన్నాయి. సో 250 అయితే ఉన్నాయి. ఇక ఈ సేమ్ వల్ల డేట్ అయితే ఇక్కడ ఇచ్చారు, ఆన్లైన్లో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుందని. తర్వాత అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అప్లై ఓన్లీ ఆఫ్టర్ కేర్ఫుల్లీ రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ ద కంటెంట్స్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ అనేది బాగా చదివి అర్థం చేసుకొని అప్పుడు అప్లై చేసుకోండి అని అంటున్నారు. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే అప్లికేషన్ కెన్ బి మేడ్ ఓన్లీ ఫర్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ పోస్ట్ అండ్ అప్లికెంట్స్ ఇంటెండింగ్ టు అప్లై షుడ్ ఎన్షూర్ దట్ దే ఫుల్ఫిల్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా స్పెసిఫైడ్ ఇయర్ ఇన్ బిలో బిఫోర్ అప్లైయింగ్. సో అన్ని బాగా చదివి అప్లై చేసుకోండి అని అంటున్నారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ చూసుకొని, సో ఇవన్నీ కూడా ఉన్నాయో లేవో అనేది చూసుకోవాలి మనం. ఇక నెక్స్ట్ నేషనాలిటీ, సిటిజన్షిప్ ఏముందా అనేది, ఎవరు అప్లై చేసుకోవాలనేది కూడా ఇచ్చారు. ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు చూడండి. మనకి క్వాలిఫికేషన్స్ అసిస్టెంట్ మేనేజర్కి ఏజ్ లిమిట్ 22 నుంచి 30 ఇచ్చారు. ఇది ఏ కేటగిరీలో అంటే క్రెడిట్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, మరియు సిఏ గాని, సిఎంఏ గాని, సిఎస్ గాని చేసి ఉండాలి, ఆర్ ఫుల్ టైం ఎంబీఏ చేసి ఉండాలి. ఇది నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. ఇక్కడ పోస్ట్ క్వాలిఫికేషన్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పిఎస్బి అండ్ బిఎఫ్ఎస్ఐ అండ్ బ్యాంకింగ్ సైడ్ చేసి ఉండాలి. ఇక ఐటీ వచ్చేసి ఏజ్ లిమిట్ 22-30 సేమ్. ఇది కూడా బిఈ, బీటెక్, ఐటీ డిపార్ట్మెంట్ కాబట్టి ఎంసీఏ, ఎంఎస్సి, ఐటీ, ఎంఎస్, ఎంటెక్ ఇలా అడుగుతున్నారు. సో ఇది కూడా మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇక నోట్ ఇచ్చారు. ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎంఎంఎస్ అంటే మాస్టర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఎంఎస్సి అంటే మాస్టర్ ఆఫ్ సైన్స్ అని ఇక్కడ ఎబ్రివేషన్స్ ఇచ్చారు అన్నమాట. సో ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు ఇదే అని చెప్పేసి ఇచ్చారు. కట్ ఆఫ్ డేట్స్ ఫర్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఫస్ట్ డే అంటే 1/4/2025 ఇచ్చారు కట్ ఆఫ్ డేటు. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ అనేది కామన్ గా 5 years, 3 years, 10 years ఇవన్నీ కామన్ గా ఉంటాయి కాబట్టి సో ఇది ఏజ్ లిమిట్. ఇది ఇక నెక్స్ట్ రిజర్వేషన్స్, డిజబిలిటీ ఇవన్నీ కామన్ గా ఉంటాయి. మెయిన్ ఏంటంటే మనకి ఏమున్నది అనేది ఇంపార్టెంట్. తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది కూడా ఇచ్చారు ఇక్కడ మనకి.
ఆన్లైన్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఉంటుంది, సిబిటి టెస్ట్ అంటారు, అది కంపల్సరీ. దానికి ఎన్ని మార్క్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే రాంగ్ ఆన్సర్స్ చేస్తే ఏంటి అనేది డీటెయిల్గా ఇచ్చారు. ఇవన్నీ మనం చూసుకోవచ్చు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో అమరావతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతిలో ఉంది. అలాగే తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ కూడా ఉంది. మిగిలిన సెంటర్స్ కూడా ఉన్నాయి. ఇక మనం అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు డాక్యుమెంట్స్ ఏమి ఉండాలని చెప్పేసి ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ప్రింట్అవుట్ ఆఫ్ ది వ్యాలిడ్ ఇంటర్వ్యూ కాల్ లెటర్, ఇవన్నీ ప్రింట్అవుట్ తీసుకోవాలి ఇప్పుడు అప్లై చేసిన తర్వాత. ఇక బ్యాంక్ సైడ్ మనం చేస్తే ఎలా ఉంటుంది అని డీటెయిల్గా ఇచ్చారు. తర్వాత హౌ టు అప్లై అని ఇచ్చారు. ఫస్ట్ అయితే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, పేమెంట్ ఆఫ్ ఫీ చేసుకోవాలి, ఫోటోగ్రఫీ, సిగ్నేచరు, ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇక అప్లికేషన్ ఫీ అనేది ఇక్కడ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 177 రూపాయలు ఇచ్చారు. అదర్ కేటగిరీ వాళ్ళకి 1140 రూపాయలు ఇచ్చారు ఫీ. సో అప్లికేషన్ ఫీ అనేది ఇది. పేమెంట్ ఆఫ్ ఫీ అంటే మనం ఆన్లైన్లోనే పే చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. సో దీన్ని ఎలా అప్లై చేయాలి? సో ఇక్కడ సేమ్ వస్తే క్లిక్ టు అప్లై అని ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయగానే మనకు అదర్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు సేమ్ మళ్ళీ ఒకసారి రిజిస్ట్రేషన్ అప్లికేషన్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఇవన్నీ ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. లాస్ట్ డేట్ ఫర్ ప్రింట్ యువర్ అప్లికేషన్ కూడా ఇచ్చారు 4/6. ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసి 25/5/2025 ఇదే డేట్లోనే చేసుకోవాలి. ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇక ఫస్ట్ అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి మన దగ్గర లాగిన్ డీటెయిల్స్ ఉండవు కాబట్టి ఫస్ట్ అయితే న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సేమ్ ఇక్కడ ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ లాస్ట్ నేమ్, ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్ కన్ఫర్మేషన్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి, సెక్యూరిటీ కోడ్, ఇవన్నీ ఇచ్చారు. సేవ్ అండ్ నెక్స్ట్ తీసుకొని ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లై చేస్తారు. దీని తర్వాత మీ డీటెయిల్స్ ఇస్తారు. తర్వాత ప్రివ్యూ చూసుకుంటారు ఒకసారి. తర్వాత అప్లోడ్స్ అంటే మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు. ఫైనల్గా వచ్చేసి పేమెంట్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఇది కంప్లీట్ అప్లికేషన్ డీటెయిల్స్. సో బిఫోర్ మీరు ఏం చేయాలంటే ఇది కంప్లీట్గా మీరు ఇవన్నీ కూడా జాగ్రత్తగా డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఏంటి, గెజిటెడ్ సైన్స్ కావాలా, ఇవన్నీ కూడా జాగ్రత్తగా అప్లికేషన్ మీరు చదువుకొని అడ్వర్టైజ్మెంట్ చదువుకొని అప్పుడు అప్లై చేయండి. సో మెయిన్ క్వాలిఫికేషన్స్ అయితే డిగ్రీ నుంచి ఇచ్చారు. అలాగే ఐటీ డిపార్ట్మెంట్ BE BTech ఇచ్చారు, ఆ కేటగిరీలో ఉన్నాయి. సో 500 పోస్టులు ఉన్నాయి. సో ఎలిజిబిలిటీ ఎవరైతే ఉన్నారో ఏజ్ లిమిట్ కూడా బాగా ఇచ్చారు. ఎందుకంటే 20 to 30 ఇయర్స్ ఇచ్చారు. వెరీ యంగ్ పీపుల్కి అవకాశం అయితే ఉంది ఇది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో బ్యాంక్ సైడ్ పోస్టులు ఎదురు చూస్తున్నారో అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అలాగే ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ స్టెప్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.